హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ముందుగా దేవీ నవరాత్రుల శుభాకాంక్షలండి. అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ దసరా శుభాకాంక్షలండి. వస్తున్న దసరా అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఏంటంటే ఈరోజు మీకొక వీడియో చేద్దామని అంటే మా ఊర్లో జరిగే అమ్మవారి జాతరలు ఎలా జరుగుతాయనేది మీకొక వీడియో రూపంలో చూపిద్దామని ఈ వీడియో చేశానండి. మా ఇంటి దగ్గరలో అమ్మవారి గుళ్ళుంటాయండి. గ్రామ దేవతల గుళ్ళన్నీ ఉంటాయండి ఇక్కడ. పైడి తల్లమ్మ పండగ చేస్తారు. తర్వాతేమో ఇప్పుడు దుర్గా నవరాత్రులండి. ఇలా ఏ పండగొచ్చినా ఏ అమ్మవారికి సంబంధించి ఆ పండగ చేస్తారనమాట గ్రామస్తులందరూ. ఏంటంటే ఇప్పుడు దసరా వచ్చింది గదండీ! దసరా నవరాత్రులు దుర్గాదేవికి చాలా చేస్తారండి ఇక్కడ. దసరా నవరాత్రులు స్టార్ట్ అయిన రోజు నుంచి అమ్మవారికి 2 గంటల నుంచి స్టార్ట్ చేస్తారండి పూజ చేయడం అనమాట. అయితే ఊర్లో మహిళలందరూ ఇలా ఏకోజామునే 2 గంటలకు లెగిస్తారండి. లెగిసి ఊళ్ళో 2 గంటల నుంచి పూజలు స్టార్ట్ అవుతాయండి. అందరూ రాగి బిందె తీసుకొని అందులో పసుపు, కుంకుమ, వేప కొమ్మలు, పువ్వులు అన్నీ ఏసి అమ్మవారికి నీళ్ళు పట్టుకెళ్ళి లోపల చిన్న విగ్రహం ఉంటదండి. ఇలా అందరూ రాగి బిందెతో అమ్మవారికి నీళ్ళు పోస్తారండి. ఆ విగ్రహం పైన పాలు, నీళ్ళు కలిపి అమ్మవారి విగ్రహం పైన పోస్తారనమాట. ప్రతి ఇంటి దగ్గర నుంచి బిందెతో నీళ్ళు పట్టుకొని ఎళ్తారండి. ఇలా 2 గంటల నుంచి స్టార్ట్ అవుతాయన్నమాట. ఇలా అందరూ కూడా అమ్మవారికి నీళ్ళు అభిషేకం చేస్తారండి. అక్కడ జల్లెడ పెడతారనమాట పైన. అలా ఒక ఇద్దరు పట్టుకొని జల్లెడ పైన ఎళ్ళే వాళ్ళందరూ ఇలా ఎవరు పట్టుకున్న బిందెతో వాళ్ళ చేతుల మీదగే నీళ్ళు పోయించుతారండి విగ్రహం పైన. అలా అభిషేకాలన్నీ 6 గంటల వరకు జరుగుతాయండి. తర్వాతేమో అమ్మవారి దగ్గర భవానీ మాలలేశారు కదండీ! వాళ్ళందరికీ ఒకేసారి హారతది ఇచ్చి వాళ్ళ చేత పూజది చేయించుతారండి. అదంతా అయిపోయాక మేము వెళ్తాం కదండీ! బిందెలతో నీళ్ళు పట్టుకొని మా అందరికీ ఒకసారి పూజ చేయించి హారతది ఇచ్చి మమ్మల్ని పంపించాక ఇంకో బ్యాచ్ అనమాట. అలా ఊరందరండి చాలా జనం ఉంటారనమాట. 9 రోజులు కూడా నవరాత్రులు ఇలా చేస్తారండి. రోజుకొక అవతారం కదా తల్లి. మేమెళ్ళే రోజు శుక్రవారం కదండీ! లక్ష్మీదేవి అవతారం అనమాట. అమ్మవారిని ఆ రోజు చాలా బాగా తయారు చేశారండి. లక్ష్మీదేవి కదా! లక్ష్మీదేవి అవతారం లక్ష్మీదేవిలాగే ఉంది తల్లి. చాలా తయారు చేశారండి. ఇంక అమ్మవారిని చూడగానే హ్యాపీ అయిపోయిందండి. ఇలా అందరూ నీళ్ళు పోసేసాక అందరిని లోపల అలా కూర్చోమంటారండి. కూర్చున్నాక గోత్రనామాలవి చదివించి అమ్మవారికి హారతిస్తారండి. అదయిపోయాక ఈ బ్యాచ్‌ని బయటికి పంపిస్తారనమాట. లోపలికి ఎంటర్ అయ్యే వాళ్ళందరినీ. ఇగోండి ఈ అమ్మవారు పైడి తల్లమ్మ అనమాట. తర్వాత అమ్మవారు దుర్గాదేవండి. దేవీ నవరాత్రులనే కాదండి, మామూలు రోజుల్లో కూడా ప్రతి పౌర్ణమికి గూడా అమ్మవారికి ఇలా అభిషేకం చేస్తారండి. ప్రతి వోళ్ళు కూడా ఇలా పట్టుకొని వస్తారు బిందెతో నీళ్ళు. అమ్మవారికి ఇలా జల్లెడతో నీళ్ళు పోస్తారండి. పసుపు నీళ్ళు. ఇలా గ్రామ దేవతలకి పూజ చేస్తే చాలా మంచిదని అంటారు కదండీ! ఇలా అందరూ కూడా ఇలా దేవీ నవరాత్రులప్పుడే కాదండి, ప్రతి నెల కూడా పౌర్ణమొస్తది కదండీ! నెలలో ఒకసారి పౌర్ణమొస్తది. ఆ పౌర్ణమికి కూడా ఇలా దుర్గాదేవికి ఇలా అభిషేకం చేస్తారండి. ప్రతి నెల కూడా ఇలానే చేస్తారు. సంవత్సరంలో ఎన్ని పౌర్ణాలొస్తే అన్ని పౌర్ణమికి కూడా ఇలా అమ్మవారికి అభిషేకం చేస్తారండి పసుపు నీళ్ళతో. ఇలా అమ్మవారికి ధూపమేసాక అందరినీ ఇలా కూర్చోమంటారండి. కూర్చోమని గోత్రనామాలవి చదివి ఇంకా వీళ్ళని బయటికి పంపించాక నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఒగ్గుతారనమాట. చూడండి చాలా జనమండి. ఇక్కడే కాదండి, లోపలే కాదు బయట కూడా భవానీలు పూజ చేస్తారనమాట. భవానీలందరూ ఇక్కడ భజన చేస్తండ్రు చూడండి. ఇంకా చాలామంది ఎళ్ళిపోయారనమాట. మేము మూడో బ్యాచ్ అనమాట. ఇంకా అలా చాలామందనమాట. ఇంకా ఊరంతా ఇలానే ఇలా ఊర్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా అలా వచ్చి అభిషేకం చేస్తారండి. ఇదంతా అయిపోయాక గుడికి ఎవరైనా కానుకలవి ఇస్తారు కదండీ! అవన్నీ కూడా చదువుతారండి. ఇలా అన్నీ అయిపోయాక ప్రసాదాలు కూడా రోజుకొకరనమాట ఇస్తారండి ప్రసాదాలు.
ఇలా లోపలికొచ్చి అభిషేకం అయ్యే వాళ్ళందరికీ ఒకసారి మళ్ళీ తల్లికి అమ్మవారికి హారతిచ్చి వీళ్ళందరిని పంపించాక మళ్ళీ కొంతమందిని లోపలికి అలౌ చేస్తారనమాట. ఇలా అంతా అయిపోయాక ఇంకా భవానీలు వాళ్ళు బయటన చాలా బాగా భజనలవి అవి చేశారండి. ఇవన్నీ అయిపోయాక ఇంకా ప్రసాదాలవి తీసుకొని ఇంక బయలుదేరడమనమాట. ఇలా అమ్మవారికి మాత్రం చాలా చేస్తారండి. 9 రోజులు కూడా అమ్మవారికి ఇలా మా ఊర్లో ఇలానే చేస్తారండి. మీ ఊర్లో ఎలా చేస్తారని నాకు కామెంట్ చేయండి. ఇలా బయట గుడి దగ్గర ఎంట్రన్స్‌లోనండి ఇలాగ ఆంజనేయ స్వామి, కుమారస్వామి పెద్ద విగ్రహాలుంటాయన్నమాట. గ్రామ దేవతల గుళ్ళు ఎదరనమాట ఇవి. ఆ విగ్రహాలుంటాయి. ఇలా చాలా చేస్తారండి. ఇంకా సారె ఒకరోజు పెడతారనమాట. అలా అమ్మవారికి ఊరంతా సారంతా పట్టుకొని ఊరంతా తిరిగి అమ్మవారికి సారె పెడతారండి గ్రామస్తులందరూ. 7 గంటల వరకు ఆ పూజలన్నీ అయిపోయాక, అభిషేకాలయ్యాక కుంకుమ పూజలవుతాయండి గుడిలోని. ప్రతి ఒళ్ళు కూడా కుంకుమ పూజకొస్తారండి. నేను మా ఫ్రెండ్స్ కూడా ఇగోండి కుంకుమ పూజకొచ్చాం. ఇది ఒక గంట పడతదనమాట కుంకుమ పూజ. ఇదంతా అయిపోయాక ఇంకా అమ్మవారికి రెస్ట్ ఇస్తామనమాట అందరూ. ఇంకా ఇలా చేస్తారండి మా ఊర్లో. మీరెలా చేస్తారనేది కామెంట్ చేయండి. ప్రతి సంవత్సరం కూడా ఈ 9 రోజులు అమ్మవారికి మంచిగా బాగా పూజలు చేస్తారండి. ప్రతి నవరాత్రులు కూడా ఇలానే చేస్తారు. మీరెలా చేస్తారనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదండి మా ఊర్లో జరిగే అమ్మవారు పండగనమాట. దసరా నవరాత్రులు. మీరెలా చేస్తారనేది నాకు కామెంట్ చేయండి. ఆహ్, ఇంకా అందరికీ దసరా శుభాకాంక్షలండి. అమ్మవారి ఆశీస్సులు మనందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ దసరా హ్యాపీగా జరుపుకోండి. అందరికీ దసరా శుభాకాంక్షలండి. ఇంకేదైనా డౌటుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అమ్మవారి సారీ వీడియో నేను చూస్తానండి. వీలైతే ఆ సారీ వీడియో కూడా నేను పెడతాను. ఇలా చేస్తారండి మా గ్రామంలో. చాలా చేస్తారనమాట. ప్రతి సంవత్సరం ఇలానే చేస్తారండి. మీరెలా చేస్తారనేది నాకు కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. బాయ్.